నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నవగ్రహాలలో సూర్యగ్రహం తర్వాత అత్యంత శక్తివంతమైన గ్రహం శని. సకల జీవరాశిని సత్యమార్గంలో పయనింపచేయడానికి శని తన శక్తి విన్యాసాల్ని ఆవిష్కరిస్తాడు. జీవుల కర్మఫలాల్ని అనుసరించి వాటికి ఫలితాల్ని నిర్దేశించే బాధ్యతను శని ఈశ్వరుడి నుంచి స్వీకరించాడు. నవగ్రహ కూటాలలో మహాశక్తిశాలి శని మహాదేవుడు. అలాంటి శని భగవానుణ్ణి ప్రధానమైన అర్చామూర్తిగా ఆరాధించే మందిరాలు ఎంతో అరుదుగా ఉంటాయి. ఆ పరంపరలోనిదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో నెలకొన్న శ్రీ ప్రాచీన్ శనిదేవ్ మందిర్. ఈ శని సన్నిధాన విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శనిదేవుడు సూర్యుడికి ఛాయాదేవికి పుత్రుడిగా మార్గశిర బహుళ నవమి రోహిణీ నక్షత్రాన శనివారం నాడు జన్మించాడని పురాణాలు పేర్కొన్నాయి. శని మందగమనంతో ఉంటాడని, అందుకే ఆయన్ని మందుడు మాదుడు అంటారు. ఈశ్వరుడు తన దివ్య కళల్ని శనిలో ప్రసరింపచేశాడు. అందుకే ఈశ్వరనామ సహితంగా శనిని శనీశ్వరుడు, శనేశ్వరుడు అంటారు. అలాంటి శనీశ్వరుడు వదన ప్రధాన దేవతగా వర్ధిల్లుతున్న ఈ మందిరం మధ్యప్రదేశ్లోనే విశిష్టమైన శని సన్నిధానంగా ఖ్యాతిగాంచింది. భక్తుల్ని విశేష రీతిలో ఆకర్షిస్తోంది. నవగ్రహాలలో సూర్యగ్రహం తరువాత అత్యంత ప్రభావశీలమైన గ్రహం శనిగ్రహం. సకల జీవరాశిని సత్యమార్గంలో పయనింపజేసే సత్యవ్రతుడు. జీవుల కర్మఫలాన్ని బట్టి ఫలితాలను ప్రసాదించే సమవర్తి ఆకృతి. శని మహాదేవుడి అర్చామూర్తి నెలకొన్న విలక్షణ భరితమైన సన్నిధి మధ్యప్రదేశ్ ఇండోర్లోని ప్రాచీన శనిదేవ్ మందిరం. నీలవర్ణ శరీర ఛాయితో సూర్యపుత్రునిగా తేజిరిల్లుతూ యముడి అగ్రజునిగా వర్ధిల్లుతూ శనిదేవుడు తన మూర్తిమత్వాన్ని ప్రదర్శిస్తాడు. విశ్వసించి నమ్మి ఆరాధించే వారి పట్ల శని శుభవీక్షణను ప్రకటిస్తాడు. అలాంటి శనేశ్వరుడు ధీరగంభీరమైన విరాట్మూర్తిగా వదన ప్రధాన దేవతగా ఈ మందిరంలో గోచరమవుతాడు. నీలమణిని ధరించిన నీలాంజన సమాభాసుడి దర్శనం సకల గ్రహదోష నివారకంగా భక్తులు భావిస్తారు. నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలవర్ణ భరిత శరీర ఛాయ కలిగి నిరంతర గమనశీలతతో జీవులకు క్రమశిక్షణ, రుజుప్రవర్తనను కల్పించే ఫలప్రదాత శనీశ్వరుడు. అనంత ప్రకృతి మండలాన్ని ధర్మ నిర్వహణలో ఉంచడానికి శనీశ్వరుడు సదా ప్రయత్నిస్తుంటాడు. శని అకారణంగా ఎవ్వరినీ బాధించడు. శని ఆయా వ్యక్తుల్ని ప్రేరేపించి వారితో ఆ కర్మల ఫలితాన్ని ఆచరించేలా సమాయత్తం చేస్తాడు. అలాంటి శని దర్శనం, స్మరణం, ఆరాధన, అభిషేకం వంటివి జాతక చక్రంలో శని దోషాలను నివారిస్తుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి శనిగ్రహ దోషాలను తొలగించుకోవడానికి తరచూ శనిగ్రహాన్ని పూజించాలి, లేదా శని విగ్రహాన్ని దర్శించి తైలాభిషేకం నిర్వహించాలి. శనిదేవుడు అర్చామూర్తిగా సంపూర్ణ ఆకృతిలో ప్రధాన విగ్రహాకృతిగా నెలకొన్న మందిరాలు ఎంతో అరుదుగా ఉంటాయి. ఆ పరంపరలోనిదే మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలోని శనిదేవ్ మందిరం. ప్రాచీన శని మందిరంగా జూనీ ఇండోర్లో నెలకొన్న ఈ సన్నిధికి ఎంతో ప్రత్యేకతుంది. ఎన్నో వందల ఏళ్ల నాటి ఈ ఆలయం ఇండోర్ ఓ కుగ్రామంగా ఉన్నప్పటి నుంచి నెలకొని ఉంది. శని భగవానుడి దయ వల్ల, ఆయన కరుణారస దృష్టి వల్ల ఎలాంటి అశాంతి లేకుండా ఇండోర్ నగరం విస్తృతమైందని స్థానికులు భావిస్తారు. దేశంలోని అత్యంత జీవన అనుకూలత ఉన్న నగరాల్లో ఇండోర్ కూడా ఒకటి. ఎందరో రాజవంశీకులు ఈ ప్రాంతాన్ని ముఖ్య కేంద్రంగా చేసుకుని పాలన కొనసాగించారు. భారతదేశానికి గరిమనాభిగా ఖ్యాతిగాంచిన మధ్యప్రదేశ్లో ఇండోర్ వ్యూహాత్మకమైన ప్రదేశం.
హోల్కర్ రాజవంశీకులు ఇండోర్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా, జనసాంద్రత ఉన్న నగరం ఇండోర్. ఇక్కడ సర్ఫా బజార్ ఆహారశాలలకు పేరెన్నికగన్న ప్రదేశం. చారిత్రకంగా చూస్తే రాజ్వా, లాల్బాగ్ ప్యాలెస్, ఇండోర్ మ్యూజియం వంటి ప్రధాన సందర్శనీయ స్థలాలిక్కడున్నాయి. ఇండోర్ నగరానికి మధ్యలో ఉన్న జూనీ ఇండోర్ అంటే పాత నగరంలో ఉన్న శనిదేవ్ మందిర్ ఇండోర్లోని ప్రధాన సందర్శనీయ స్థలాలలో ముఖ్యమైనది. స్థానికులేగాక ఇండోర్ని సందర్శించే పర్యాటకులు తప్పకుండా ఈ మందిరాన్ని దర్శించుకుంటారు. సత్యసంధత, క్రమశిక్షణ, రుజు ప్రవర్తన, అహింస, దానగుణం, సంప్రదాయ ఆచరణల్ని నిర్వహించే వారి పట్ల శని ఎల్లప్పుడూ అనుకూలంగానే ఉంటాడు. జీవుల కర్మఫల రీత్యా ఫలితాన్ని అందించే శనికి సమవర్తి అనే పేరు ఉంది. తన అగ్రజుడైన యముడితో సమానంగా కాలుడు అనే నామాన్ని శని స్వీకరించాడు. జీవన గమనం సవ్యంగా కొనసాగటానికి, జీవిత పదం ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగడానికి శని ఆరాధన ఎంతగానో ఉపకరిస్తుంది. గాదిశ్చ కౌశికాశ్చైవ పిప్పలాదో మహామునిః కోణస్థ పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమః శౌరిః శనైశ్చరో మందః. ఇవి శని మహాదేవునికి ఉన్న వివిధ నామాల సమాహారం. శని జపాన్ని ప్రతిరోజు చెయ్యాలి. శనిగ్రహ మంటపంలో శనీశ్వరుడికి నల్ల నువ్వులు, నల్ల వస్త్రం, మినుములు, జిల్లేడు పూలు సమర్పించాలి. ప్రతి శనివారం కాకులకు నల్ల నువ్వు ఉండలు సమర్పించాలి. శనివారం నాడు గోధుమ రొట్టెలకు నువ్వుల నూనె పోసి శునకాలకు ఆహారంగా వెయ్యాలి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించాలి. బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమలకు ఆహారంగా వెయ్యాలి. పేదలకు నల్లటి కంబళ్ళు దానం చెయ్యాలి. ఇనుముతో చేసిన ఉంగరాన్ని మధ్యవేలుకు ధరించాలి. రావి చెట్టుకు ప్రదక్షిణలు చెయ్యాలి. ఈ తరహా ప్రక్రియల్ని పాటించడం వల్ల శని దోషాన్ని సులభంగా తొలగించుకోవచ్చు. శనివారం నాడు నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలశంఖు పుష్పాలు, నల్లని వస్త్రాలతో తననెవరైతే అర్చిస్తారో వారికి నా దోషప్రభావం ఎంతమాత్రం ఉండదని స్వయంగా శని భగవానుడే భక్తులకు వరమిచ్చాడని అంటారు. అందుకే ఈ శని మందిరంలో శని త్రయోదశి, శని అమావాస్య నాడు శనీశ్వర మహాయాగాన్ని నిర్వహిస్తారు. త్రయోదశి శనివారంతో కూడి వస్తే ఆ రోజును శనిత్రయోదశిగా వ్యవహరిస్తారు. శనిత్రయోదశి ప్రతి 4 నెలలకు 2 సార్లు వస్తుంది. పౌర్ణమి ముందు వచ్చే శనిత్రయోదశి కన్నా అమావాస్య ముందొచ్చే శనిత్రయోదశికి ప్రశస్తి ఎక్కువ. ఆ సందర్భంగా ఈ మందిరంలో శని భగవానుడికి తిలాపిష్ట నివేదన చేస్తారు. శని మహాజపయుక్తంగా శనీశ్వర యాగాన్ని నిర్వహిస్తారు. ఇండోర్లోని శ్రీ ప్రాచీన్ శనిదేవ్ మందిరంలో రాధా మురళీమోహన బంధురంగా గోచరమయ్యే రాధాకృష్ణుల రమ్యమోహన విగ్రహాకృతులు నెలకొని ఉంటాయి. ప్రత్యేక మందిరంలో విరాజిల్లే ఈ ప్రేమైక దివ్యమూర్తుల అలంకరణ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ మందిరానికి చేరువలోనే శ్రీ ఆంజనేయ సహిత సీతారామ లక్ష్మణుల మందిరం కూడా ఉంటుంది. వీర రాఘవమూర్తిగా రామచంద్రుడు ఈ లోగిలిలో గోచరం కావడం విశేషం. ఇండోర్లోని ప్రాచీన్ శనిదేవ్ మందిరంలో ముగ్ధమోహనమైన రాధాకృష్ణుల మందిరం కూడా ఆకట్టుకుంటోంది. మురళీకృష్ణుడిగా తన నెచ్చెలి మధుర భక్తికి ప్రత్యక్ష దర్పణమైన రాధాదేవితో కృష్ణ భగవానుడు గోచరమవుతాడు. పూసల దండలు, పూసలతో తీర్చిదిద్దిన కిరీట శోభతో వాసుదేవుడు వైభవంగా ప్రకటితమవుతున్నాడు. సకల జనాన్ని సతత హరిత మయం చేసేటటువంటి వేణుగోపాలుడు, రాధాదేవి హరితవర్ణ విశేష దుస్తులతో భక్తులకి నేత్రపర్వం చేస్తున్నారు. ఎవరినైతే తన వైపు ఆకర్షిస్తాడో, ఎవరి నామమైతే సకల మంత్రసారమో ఆ స్వరూపుణ్ణి శ్రీకృష్ణుడు అంటారని పురాణాలు విశ్లేషించాయి. ఈ మందిరానికి పక్కనే శ్రీ ఆంజనేయ సహిత సీతారామలక్ష్మణుల విగ్రహాలు నెలకొన్న మందిరముంది. శ్రీరామలక్ష్మణులు మీసకట్టుతో వీరరసోపేత మూర్తులుగా దర్శనమిస్తున్నారు.
సన్నిధికి సమీపంలోనే మహాగణపతి మూర్తి తేజో విరాజితంగా ప్రకటితమవుతోంది. ఇండోర్లోని ప్రాచీన శనిదేవ్ మందిరంలో త్రిమూర్తేశ్వర్ మందిరం ప్రత్యేక ఆకర్షణ. బ్రహ్మ, విష్ణువులు స్వయంగా ఆరాధించే ఈశ్వరలింగాకృతి ఈ లోగిలిలో నెలకొని ఉంది. శివలింగాకృతిపై సర్పాకృతి సహజ శిలాయుతంగా గోచరమవుతుంది. మహాధీర గంభీర హనుమాన్ విగ్రహం ఉన్న మందిరం ఎంతో అరుదైనదిగా భక్తులు భావిస్తారు. ప్రాచీన శనీశ్వర్ సన్నిధానంలో మహాదేవుడి లింగాకృతి సర్వాభరణయుక్తంగా ప్రకటితమవుతోంది. బ్రహ్మ విష్ణువులు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. నాగాభరణంతో విరాజిల్లే బ్రహ్మవిష్ణులింగేశ్వరుని భక్తులు దర్శించుకుని స్వయంగా అభిషేకాలు నిర్వహించుకుంటారు. ఎలాంటి రాగద్వేషాలు, పక్షపాతం లేకుండా జీవుల ప్రాణాల్ని హరించే సమధర్మవర్తి కాలుడు యముడు ఇక్కడ ఈ మందిరంలో దర్శనమిస్తున్నాడు. అమావాస్య నాడు శనీశ్వరుడికి జరిగినట్లే యమధర్మరాజుకి విశేష పూజలు జరుగుతాయి. శని స్మరణ అనేది ఎల్లప్పుడూ శనిగ్రహ తీవ్ర దోషాల్ని నివారిస్తుంది. ప్రత్యక్షంగా తనను స్మరించిన వారిని తాను ఎల్లప్పుడూ బాధించనని సూర్యుడి సమక్షంలో శని పేర్కొన్నాడు అంటారు. అందుకు తగిన రీతిలో ఈ మందిరంలో ప్రతి శనివారం నాడు శని మహారాజ్ సంస్తుతి భజన్ కొనసాగుతుంది. ఎంతోమంది భక్తులు శనినామ సంకీర్తనలో పాల్గొంటారు. ధూపదీపాలతో, అర్చనాది విశేషాలతో భక్తులు సాగించే శని ఆరాధనా సంవిధానం ఆకట్టుకుంటుంది. విశేష సందర్భాలలో ఈ లోగిలిలో శని శాంతి యజ్ఞాలు, నవగ్రహ శాంతి యజ్ఞం, శని ధూప్ హారతి సేవ నిర్వహిస్తారు. జాతక చక్రంలో శనిగ్రహ దోషాలున్నా లేకపోయినా శని ఆరాధన వల్ల విజయం ప్రాప్తిస్తుంది. ప్రధాన మందిరంలో శని విగ్రహానికి ముందున్న సూక్ష్మమైన శని విగ్రహానికి భక్తులు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. వాయసం అనగా కాకిపై కూర్చున్న రీతిలో శని విగ్రహం ఉంటుంది. జ్యోతిస్ఫటిక విస్ఫులింగాల వలె ప్రజ్వలిస్తోన్న నేత్రద్వయం, గాంభీర్యం ప్రకటితమయ్యే వదనం, ధర్మదండాన్ని చేతధరించి శని విగ్రహం గోచరమవుతున్నది. శని పాదపీఠంలో ఆయన సతీమణి జ్యేష్ఠాదేవి రూపం నెలకొని ఉంది. అందువల్ల స్త్రీ పురుషులు, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా భక్తులందరూ శని విగ్రహాన్ని తాకి తైలాభిషేకాలు, పూజాదికాలను ఇక్కడ నిర్వహించుకోవచ్చు. ఈ మందిరానికి సంబంధించిన ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సాయంత్రం సంధ్యా సమయంలో శని సంస్తుతి భజన్ని నిర్వహించడం. శని స్తోత్రాల్ని రాగయుక్తంగా ఆలపిస్తూ భక్తులు ఈ భజన కార్యక్రమంలో పాల్గొంటారు. బోలో శని మహారాజ్ కీ జై అనే జయ జయధ్వానాలతో పాటు నీలాంజన సమభాస రూపాయ శనీశ్వరాయ నమోన్నమః, యమాగ్రజాయ నమోన్నమః, రవిపుత్రాయ ఆర్క అనుగ్రహకారకాయ నమోన్నమః, ఛాయామార్తాండ ఉద్భవాయ నమోన్నమః నమోన్నమః వంటి నామావళులతో శనిని కీర్తిస్తారు. సుగంధ ధూపాన్ని సమర్పిస్తూ శనిగ్రహ దోషబాధలు తమపై ఎన్నడూ ప్రసరించకూడదని భక్తులు శనికి విన్నవించుకుంటారు. ఇండోర్లోని శనిదేవు మందిర దర్శనం సకల మనోభీష్టప్రదం, మంగళదాయకం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా మధ్యప్రదేశ్ ఇండోర్ నగరానికి రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో నేరుగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, హింగన్ ఘాట్, నాగ్పూర్, బెతుల్, హౌర్దా, ఖాతేగావుల మీదుగా ఇండోర్ చేరుకొని శనిదేవ్ మందిరాన్ని దర్శించుకోవచ్చు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు ఖమ్మం, వరంగల్, మంచిర్యాల, బలార్షా, చంద్రాపూర్, హింగన్ ఘాట్, నాగ్పూర్, బెతుల్, ఇటార్సీ, హోషంగాబాదుల మీదుగా ఇండోర్కి చేరుకుంటారు. శనైశ్చర స్వామిని దర్శించుకుని తరిస్తారు. శనిదేవుడు అకారణంగా ఎవ్వరినీ బాధించడు. శని బాధలన్నీ
ఆయా వ్యక్తుల పూర్వకర్మ ఫలాలే వారి కర్మాచరణల రీత్యా ఆయా వ్యక్తుల్ని ప్రేరేపించి వారితో ఆ కర్మల ఫలితాల్ని స్వీకరించేలా శని సమాయత్తం చేస్తాడు. శని దూషణ సర్వదోషకారకం. శని స్మరణ సకల శుభదాయకం. ఎక్కడ శివనామం స్మరిస్తారో అక్కడ శని దోషం ఉండదని శివలింగ పురాణోక్తి. అలాంటి శని మహాదేవుడికి ప్రణామాలు సమర్పిద్దాం. మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.